నేను కంకరపాటి హనుమంతరావు, చైర్మన్ ఓక్లాండ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అండి. ఈరోజు November 14th జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే సందర్భంగా ప్రతి ఇయర్ చిల్డ్రన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో చాలా గ్రాండ్గా ఈరోజు చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపైన మా విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ ప్రతిభని ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము తల్లిదండ్రులందరినీ ఆహ్వానించడం, వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. ఇక్కడ పిల్లలు ప్రదర్శించేటువంటి కార్యక్రమాలన్నింటినీ వాళ్ళు తిలకించారు. ఈ సందర్భంగా ఈ చిల్డ్రన్స్ డేని పురస్కరించుకొని మేము పిల్లలకి గత వారం రోజుల నుంచి వివిధ కార్యక్రమాలు, వివిధ ప్రోగ్రామ్స్లో వాళ్ళని ప్రాక్టీస్ చేయించడం కానీ, గేమ్స్ అవి కండక్ట్ చేయడం కానీ, ఎలక్యూషన్ లాంటి ఇతర కో కరిక్యులర్ యాక్టివిటీస్, కాంపిటీషన్స్ ఇవన్నీ కండక్ట్ చేసి ఆ బహుమతులన్నింటినీ ఈరోజు మేము అందజేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి చాలామంది ముఖ్య అతిథులు ఇచ్చేశారు. వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళ స్పీచ్ తోటి పిల్లలందరికీ కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిల్లల ప్రదర్శన చాలా అద్భుతంగా చేశారు అని చెప్పేసి పేరెంట్స్ అందరూ కూడా చాలా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పేరెంట్స్ యొక్క సహకారంతో మేము ప్రతి ఇయర్ చిల్డ్రన్స్ డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ ఇయర్ కూడా చాలా చక్కగా చేశాం. ఈ సందర్భంగా మా పిల్లలందరూ వాళ్ళ ప్రదర్శనని చక్కగా ఈ వేదిక మీద ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా ఈ చిల్డ్రన్స్ డేని పురస్కరించుకొని మా ఓక్లాండ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చిల్డ్రన్స్ డేని ఒక యానివర్సరీగా సెలబ్రేట్ చేస్తున్నటువంటి ఓక్లాండ్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విష్ ఆల్ ది బెస్ట్. అదేవిధంగా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ మాట్లాడడం మీ టైంని. మనం బయట చాలా మందితో కలుస్తూ ఉంటాము. మన ప్రవర్తన ఒక 10 నిమిషాలు చూసిన తర్వాత వాళ్ళు మీరు ఏ స్కూల్లో చదువుతున్నారంటారు. మన స్కూల్ పేరు ఓక్లాండ్ స్కూల్లో చదువుతున్నామంటే కాబట్టి మీ బిహేవియర్ బాగా ఉంది. ఆ విధంగా మనం ఏ స్కూల్లో చదువుతున్నామో ఆ ఇండికేటర్ మన ప్రవర్తన ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడే మీరు సక్సెస్ఫుల్గా ఎదుగుతూ భవిష్యత్తులో మంచి స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.